ఈయన పేరు శివాజీ అండి. ఈయన రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఆడవాళ్ళు చీర కట్టుకుంటేనే అందం ఉంటది. ఆడ మనిషి చీర కట్టుకుంటేనే దాంట్లో అందం ఉంటుంది. అనవసరమైన డ్రెస్సులు వేసుకొని, సామాన్లు కనబడేటట్టుగా డ్రెస్సులు వేసుకోవద్దు. సామాన్లు అన్న ఒక పదం యూజ్ చేశాడండి. ఇంకొక మాట ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడుతూ ఒక బూత్ పదం అనేది యూజ్ చేశాడు ఇతను. సో, ఆ మాట అనేది కొద్దిగా అభ్యంతరకరంగానే ఉంది. ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి ఇతనెందుకు, ఆడవాళ్ళ సామాన్లు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి అంటూ చాలామంది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈయన పైన మండిపడుతున్నారు. అసలు ఆ డ్రెస్ గురించి మాట్లాడడానికి ఇతనెవరు? ఆడవాళ్ళు ఏ డ్రెస్ చేసుకోవాలో ఏ డ్రెస్ వేసుకోకూడదు డిసైడ్ చేయడానికి ఇతనెవరు అంటూ చాలామంది వీడియోలు పెడుతున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళు చీర కట్టుకుంటేనే చాలా పద్ధతిగా మన భారత సంస్కృతిని వాళ్ళు గౌరవించినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదా. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆడవాళ్ళు పద్ధతైన డ్రెస్ వేసుకోవాలా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇప్పుడు నడుస్తుంది అని అంటున్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం అన్నప్పుడు ఎలాంటి డ్రెస్సులు ఆడవాళ్ళు వేసుకోవాలి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. బీజేపీ ప్రభుత్వం ఉంది, వెబ్ సిరీస్లు చూస్తున్నారు కదా. ఎంత భయంకరమైన వెబ్ సిరీస్లు, ఎంత దారుణమైన కల్చర్ పెరిగిపోయిందో ఈ 10 ఏళ్లలో. మరి బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం ఉన్నప్పుడు మరి ఇంత కల్చర్, ఇంత ఫాస్ట్ కల్చర్ అనేది కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయకపోక ఇంకా దారుణంగా ఫాస్ట్ కల్చర్ పెరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటి? పబ్ కల్చర్ పెరుగుతుంది, ఎంజాయ్మెంట్ల కల్చర్ పెరుగుతుంది. చాలామంది కింద కామెంట్లు అండి, మా వీడియో కింద కామెంట్లు, బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మరి ఇప్పుడు, మరి ఇంత అడ్వాన్స్డ్ కల్చర్ అయిపోయింది, పబ్బులు ఉన్నాయి, మరి అవన్నీ బ్యాన్ చేయాలి కదా మరి అంటూ కొంతమంది కామెంట్. దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్.